చూడండి ఫ్రెండ్స్, మొత్తం పడిపోయింది గడ్డి మొక్క. అయితే మొత్తం ఆవుల కోసం ఉంచింది, వీడికి వెళ్ళి ఆడదానికి మొత్తం పడ్డది. ఎంతున్నది అంత పడ్డది. మరి ఆ మొక్క వచ్చేసి సన్నం కర్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడక్కడ మొత్తం అది కూడా పడ్డది. గ్యాప్ ఉన్న జాల మొత్తం గాలి కొట్టి మొత్తం పడిపోయింది. ఎంత దూరం పడ్డది అనేది తెలియదు. మొత్తం తో పట్టుకొని పోతే అయితే మొత్తం రోజు కోసుకపోయడానికంటే ఖరాబ్ అయిపోతుంది. మొత్తం పడ్డది. ఒకరోజు వస్తే ఓడిసేది కాదు. లింగాన పడిపోయింది, కుళ్ళిపోతున్నది. కోద్దాం ఇవాళ పోద్దాం అనుకున్న పచ్చిగా ఉన్నది. ఇవాళ కోసి కూడా లాభం లేదు. వర్షం వచ్చుడు లైట్గా వచ్చింది కానీ దింగాన ఎక్కువ వేసేసింది. మన మక్క కూడా పడ్డది. ఈ కంకులు అయితే ఇడిచినాయి. మొక్కలు మొత్తం కంకులు ఇడిచేసినాయి. పైన ఈ జాలి కూడా వచ్చేసింది మొక్కలకు. ఇది మొత్తం మన సీడ్ మొక్కనది. CK555 మొక్క మంచిగా ఉంది. ఒకదానికి వచ్చేసి ఇట్లా 1-2 కంకులు పెట్టేసినాయి. 2-3 కంకులు కూడా వచ్చినాయి. ఇక్కడ ఒకటి కూడా వస్తుంది. మనకు మంచిగా 2 కంకులు విత్తనాలు నింపుతాయి. చూద్దాం ఎంత దింగానైంది తెలియదు. ఇటు సైడ్ పోతే నాకు ఈ డౌన్ వల్ల ఇటు మొక్క మంచిగా స్ట్రాంగ్ ఉన్నది. అయినా ఇక్కడ కొద్దిగా పడ్డది. దొడ్డు కర్రలు ఉన్నాయి, సన్నం కర్రలు ఎక్కువ వీక్నెస్ ఉన్నాయి. ఇట్లా పడిపోయినాయి. ఇక్కడ పడ్డది. ఇసుంటి సన్న కర్రలు పడ్డాయి. ఇదైతే మన నిమ్మ చెట్టు, కాయలు అయినాయి, సన్నం ఉన్నాయి. పందులు కూడా తిరిగినాయి, అడుగులు ఉన్నాయి. మొక్క మొత్తం సూపర్ ఉంది. మొత్తం కంకులు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ పెట్టే తడి మంచి తడి అన్నట్టు. ఇప్పుడు పెట్టేది, ఇప్పుడు వేసే ఫర్టిలైజర్ మనకు ఇంపార్టెంట్. ఈ సైజ్ వచ్చేసినాయి కంకులు, మంచిగా వచ్చినాయి. గాలి వచ్చి దింగం చేసింది. ఈ మొక్క ఎక్కువ దింగన గాలి, నాకు గడ్డి మొక్క అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది. లోపల ఇక్కడ హైట్ ఉండదు. కాలింది ఇంత ఇట్లున్నది మొక్క మొత్తం. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి దీనికి 3 కంకులు కూడా వచ్చినాయి. 3 కూడా విత్తనాలు నింపుతాయి. ఇంచుమించు అన్నీ మనకు 3 వేసేస్తున్నాయి. 2 కంకులు వేసింది. ఇవన్నీ 2 కంకులతో ఉన్నాయి. మంచి సైజ్ వచ్చినాయి. కర్ర వచ్చేసి ఇంత దొడ్డు ఉంటే మనకు మంచి సైజ్ వస్తుంది. ఇది